హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యాము స్వామి బ్లాగ్స్. ఈరోజు సండే అండి, లేట్గా లేచాను. లేచినా సరే ముందుగా ఇల్లు వాకిలి మొత్తం శుభ్రం చేసుకొని ఇక వంట రూమ్లోకి అయితే వచ్చాను. వంట రూమ్లోకి వచ్చి ఫస్ట్ గ్యాస్ స్టవ్ బండ మొత్తం నీట్గా తుడుచుకుంటాను. తుడుచుకున్న తర్వాతనే వంట స్టార్ట్ చేస్తాను. నైట్ అంతా కడిగి పెట్టుకొని ఉంటామండి, ఊరికే అట్లా క్లాత్తో తుడుచుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను చపాతీ చేద్దామని పిండి కలుపుకుంటున్నాను. చపాతీలోకి కొంచెం ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి నీళ్లు కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా వేళ్ళతోనే కలుపుకోవాలి. ఫస్ట్ వెంటనే ఇట్లా ముద్దలాగా పిసికినామంటే అది చాలా గట్టిగా ఉంటుందండి. కాబట్టి వేళ్ళతోనే కలుపుకుంటూ ముద్ద చేసుకోవాలి. బాగా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. పిండి కూడా బాగా కలుసుకుంటుంది. ఒక 10 నిమిషాలు అలా కలిపి మూత పెట్టేసినామంటే బాగా పిండి ఎంత బాగా నానితే అంత సాఫ్ట్గా ఉంటాయి చపాతీలు కూడా. ఇంకా ఇప్పుడైతే ఎగ్ కర్రీకి ప్రిపేర్ చేసుకుందాము. ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి తరగాలండి. నేను ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. కోడిగుడ్లు వచ్చేసి 8 గుడ్లు తీసుకున్నాను. నాకు ఈ కోడిగుడ్డు ఫ్రై అంటే అంత ఇష్టం లేదండి, అందుకే కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువే వేసుకుంటాను. ఇంకా టమోటాలు ఎక్కువ వేసుకుంటే నీసు వాసన అనేది ఉండదు ఎగ్ కర్రీ కానీ ఫ్రై కానీ, అందుకే 2 టమోటాలు వేస్తున్నాను. చాలా ఇష్టంగా తింటారు, మా పిల్లలకైతే భలే ఇష్టము. మా ఆయనకైతే ఎగ్ ఫ్రై చపాతీ కానీ, ఎగ్ ఫ్రై కలర్ రైస్ కానీ బాగా తింటారు. చపాతీ టమోటా కర్రీ అయినా సరే బాగా తింటారండి, అందుకే ఎక్కువ అవే చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఇంక అన్నీ తరిగి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఫ్రై చేస్తే చూపిస్తాను మీకు. ఇంకా ఇప్పుడైతే అది పెనం పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి అలా కలిపెట్టుకుంటే కొంచెం మెత్తగా మగ్గుతాయి, త్వరగా కూడా మగ్గిపోతాయి అన్నమాట. ఉల్లిపాయలు త్వరగా ఎర్రగా కాకుండా మెత్తగా మగ్గిపోతాయి. ఇక టమోటాలు కూడా వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టుకుంటే కొంచెం మెత్తగా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. అవి బాగా మెత్తగా మగ్గిన తర్వాత కారం పొడి వేసి ఒకసారి అలా కలుపుకొని ఇంకా ఎగ్స్ కూడా వేయాలి. ఎగ్స్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలాగే ఉండించినామంటే ఆమ్లెట్ లాగా ఉంటుంది కదా, కాబట్టి దాన్ని బాగా ఇట్లా పొడి పొడిగా చేసుకుంటే బాగుంటుంది. తొందరగా ఎగ్ ఫ్రై అయితే త్వరగా రెడీ అవుతుందండి. 5 నిమిషాల్లో కూడా రెడీ అయిపోతుంది. చూడండి, మొత్తం అలా నీట్గా కలుపుకోవాలి. ఆ ఎల్లో కలరు అదంతా ఉంటుంది కదా, అంతా బాగా కలుపుకోవాలి. ఒకసారి అట్లా అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసామనుకోండి బాగా మగ్గుతుంది. చూడండి, పొడి పొడిగా వచ్చింది కదా. ఇంకా చిన్న చిన్నగా అంతా గెంటెతో అట్లా అనుకుంటే చిన్న చిన్నగా వస్తుంది. ఇంకా టేస్ట్ ఉండాలని అనుకుంటే గరం మసాలా ఇష్టపడితే ఎవరైనా కానీ గరం మసాలా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, మంచి స్మెల్ కూడా ఉంటుంది. ఫ్రై బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే చపాతీ చేయాలి కదా, పిండి బాగా నానిపోయిందండి. బాగా చూడండి, ఇంకొకసారి అంతా అలా కలుపుకుంటే పిండి ఇంకా సాఫ్ట్గా ఉంటుంది, చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయి. తిక్కడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట, గట్టిగా లేకోకుండా మెత్తగా ఉంటే త్వరగా తిప్పుకోవచ్చు. ఎగ్ ఫ్రై మీరు ఎలా చేస్తారో కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఇలా చేసుకుంటాను, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడైతే చపాతీ చేస్తాను. ఇంకా పిల్లలు వాళ్ళైతే ఇంకా లేయలేదు. పెద్ద పాప లేచి చదువుకుంటుంది, చిన్న పాప అయితే ఇంకా లేయలేదు. వాళ్ళు లేసే లోపల టిఫిన్ రెడీ చేద్దామని చేస్తున్నాను. మా వారైతే హోమ్ ట్యూషన్కి వెళ్ళారండి, పొద్దున్న 6 నుంచి 8:30 వరకు. ఇప్పుడు ఆయన వచ్చే లోపల టిఫిన్ చేసేద్దామని ముందుగా టిఫిన్ చేస్తున్నాను. ఈరోజు అయితే పూజ ఏం చేయలేదండి.
టిఫిన్కి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి. అది కాక సండే అంటే ఎక్కువ పని ఉంటుందండి. స్కూల్ ఉండే టైంలో అయితే ఏదో పొద్దున్నే టిఫిను, భోజనము, ఇంకా కర్రీస్ మొత్తం చేసేసి వాళ్ళకి క్యారీ కట్టించేస్తే కిచెన్లో సగం పని తగ్గిపోతుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా సామాన్లు కడిగేసుకొని స్టవ్ తుడిచిపెట్టుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. ఇంకా మధ్యాహ్నం చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. అందుకని పొద్దున్నే పని అయిపోతుంది కాబట్టి అంత పని ఉండదు. కానీ సండే మాత్రం సండే అంటాం కానీ అస్సలు రెస్ట్ ఉండదండి. ఏ పూటకు ఆ పూట కంపల్సరిగా చేయాల్సిందే సండే. ఇంకా అది కాక ఇంకా మగవాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారంటే కంపల్సరిగా ఇది చేయి అది చేయి అంటూ ఉంటారు కదా, చేయాల్సిందే. ఇంకా పిల్లలు కూడా బాగా తింటారు కదా, అందుకని చేయాల్సిందే, తప్పకుండా చేయాల్సిందే. ఏం రెస్ట్ ఉండదండి సండే అంటాము, అసలు ఏం రెస్ట్ ఉండదు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? మా ఇంట్లో అయితే ఇంకా ప్రతిరోజు పొద్దున్నే 5 గంటలకే లేస్తూ ఉంటే ఈరోజు కొద్దిగా లేటుగా లేచాను. ఇంకా పిల్లలైతే చిన్న పాప లేచినట్టుంది. బ్రష్ అయిపోమ్మా అంటే ఇంకా నా దగ్గరకు వచ్చింది, బ్రష్ తీసుకోలేదు. బ్రష్ వేసి రాపో, నేను చపాతీ చేసు అని చెప్పినాను. పోయింది, వాష్రూమ్ పోయి వచ్చి బ్రష్ చేయించుకుంటుంది. వాళ్ళకతో బాగా సతాయికోకుండా ఉంటుందండి, ఆడుకుంటుంది, బాగా తినిపించుకుంటుంది. లేదా తనే అయినా కూడా తింటుంది, ఏం సతాయించదు. అంశు తల్లితో ఏం ఇబ్బంది ఉండదు. ఈరోజు అయితే చాలా రచ్చ చేశారు, చూపిస్తానులేండి మీకు. చూడండి చపాతీలు కూడా ఇప్పుడు బాగా పెనం వేడెక్కిన తర్వాత చపాతీ వేసిన తర్వాత వెంటనే ఆయిల్ వేయకూడదు అనమాట. వెంటనే ఆయిల్ వేయకోకుండా ఒకసారి కొంచెం కాలిన తర్వాత తిరిగేస్తాం కదా, తిరిగేసిన తర్వాతనే ఆయిల్ వేసి మళ్ళీ తిరిగేసి పైన కూడా ఆయిల్ వేసుకొని ఇంకా తిప్పుకుంటూ అట్లా నిదానంగా కాల్చుకోవాలి. కాల్చుకుంటే చపాతీలు బాగా పొంగుతాయి, అది కాక మెత్తగా ఉంటాయి. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు, బాగుంటుంది అలా. చూడండి ఎగ్ ఫ్రై కూడా చాలా బాగుంది కదా. ఇంకా పెద్ద పాప అయితే ఆకలి అవుతుందని పెట్టుకుపోయి తింటుంది. ఇప్పుడు చపాతీ చేసేది అయిపోయింది కదా, ఇంకా అందరం కూర్చొని టిఫిన్ చేస్తున్నాము. మా ఆయన కూడా ట్యూషన్ ఇచ్చారు, చాలా బాగా అనిపించింది. ఇక ఇప్పుడైతే అంశు తల్లి మాటలు వినండి ఒకసారి ఎలా ఉంటాయో. ఇంట్లోకి పోయి తాగిరా వచ్చిన ఇంకొకసారి తాగుతావా? ఎవరి నాన్న చూడా డాడీ అనేది డాడీ అంశు ఎవరి నాన్న? డాడీ డాడీ కాదు డాడీ అనాలి డాడీ అనాలి కదా, డాడీ డాడీ అనాలి కదా, డాడీ డాడీ అనాలి కదా, డాడీ. అంశు ఎవరికి డాడీ, నీకా అక్కకా? అక్కకు నాకేమవుతాడు? నాకు కూడా నాన్న. అక్కకి ఏమవుతాడు డాడీ? అక్కకి ఏమవుతాడు డాడీ? డాడీ నాన్న. కాదు అంశు, నాకు కూడా నాన్ననే. అంశు నాన్న మమ్మీ కదా ఏమని పిలుస్తుంది? కాదు మమ్మీ డాడీని ఏమని పిలుస్తుంది? డాడీ 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 కాదు, నాన్న నాన్న కూడా కాదు, మా నాన్నవే. అడుగు డాడీని, ఎవరి డాడీ నువ్వు ఎవరి డాడీ? డాడీ అని అడుగు. డాడీ నువ్వు ఎవరి డాడీ?
నువ్వెవరి డాడీ ఇవి అంశు డాడీ, నువ్వు అడుగు దీపు డాడీ, దీపు డాడీ, శ్యాము డాడీ చూసారా మా అంశు తల్లి అల్లరి అంత ఇంత కాదండి. నాన్న అని తనే అంటుంది, మళ్ళీ డాడీ అని కన్ఫ్యూజ్ అయిపోతుంది. మేము నాన్న అంటే కాదు డాడీ అని కన్ఫ్యూజ్ అయిపోతుంది. మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది, అక్కడ తను కన్ఫ్యూజ్ అయిపోతుంది. భలే ఉంటుంది ఇంట్లో అంశు తల్లితో. ఒక్క రోజుకి నా అంశు తల్లి లేకుంటే నాకు అస్సలు టైంపాస్ కాదు, ఉండలేనండి. ఇప్పుడు చాలా బాగుంటుంది ఇద్దరు ఇంటి దగ్గర ఉంటే. వాళ్ళ అక్కని చూసారా ఏం ఆట పట్టిస్తుందో, అలా ఉంటుంది అంశు తల్లితో. ఇంక ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వచ్చి ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసి ఒకటేసారి మిషన్ కుట్టుకుందామని చెప్పేసి లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్ కర్రీ కొంచెం ఉంది, ఎగ్ ఫ్రై కాబట్టి ఇప్పుడు టమోటా రైస్ చేద్దామని చెప్పేసి రైస్ అయితే చేశానండి, చేసి పెట్టేశాను. ఇప్పుడు టమోటాలు చిన్నగా తరిగి కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమోటాలు, ఉప్పు, పసుపు, కొద్దిగా కారం అన్నీ వేసి చిన్న మంటపై మెత్తగా మగ్గించుకోవాలండి. బాగా ఆయిల్ తేలుతుంది కదా, అంత బాగా మగ్గించుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే అసలు ఎగ్ రైస్ కంటే కూడా చాలా బాగుంటుందండి. ఇంకా అన్నం వేసి మొత్తం కలపాలి. మెత్తగా మగ్గిండేది కూడా క్లిప్ మిస్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.